ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 12వ అధ్యాయం భక్తి యోగంలో మనము నిర్గుణోపాసనకు ఈ దేహము పైన అభిమానం పెట్టుకుంటే కష్టమవుతుంది కాబట్టి దేహం పట్ల అభిమానము తగ్గించుకొని దైవ ధ్యానంలో ఉంటే మనము ఎక్కువగా నిరాకార ఉపాసనకు సాధ్యమవుతుంది అన్న విషయాన్ని గురునానక్ జీవిత విషయం ద్వారా తెలుసుకున్నాం. మరి యొక్క ఉదాహరణ, ఒక పట్టణంలో ఒక గొప్ప శిల్పి ఉన్నాడు. అతడు జీవకళ ఉట్టిపడేటట్టు శిల్పాలను చెక్కుతాడు. అతడు శిల్పాలను చెక్కితే అది శిల్పంలా కాక మనిషి అక్కడ నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆయనకు ముసలితనం వచ్చింది. ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పదు కదా అని అతడికి తెలుసు. అయినప్పటికీ చావును తప్పించుకోవాలని ఒక ఆలోచన చేశాడు. రూపము, రంగు, ఒడ్డు, పొడుగు, డ్రెస్సు అన్నీ తనలాగే అచ్చు గుద్దినట్లుగా ఉండే 9 శిల్పాలను తయారు చేశాడు. వాటిని చూసిన వారు ఎవరైనా వాటిని శిల్పాలు అనుకోరు, ఆ శిల్పియే అనుకుంటారు. ఆ 9 జాగ్రత్తగా దాచిపెట్టాడు. కొంతకాలం గడిచింది. అతడికి జబ్బు చేసింది. డాక్టర్లు పరీక్షించి ఇక ఎంతో కాలం జీవించడం జరగదు, బహుశా 2-3 గంటలు మాత్రమే జీవిస్తావు అని చెప్పారు. అప్పుడు ఆ శిల్పి తన ఇంటి బయట 9 శిల్పాలను పరుండబెట్టి అన్నింటిపై ఒకే రకం వస్త్రాన్ని కప్పి తాను కూడా వాటి మధ్య పడుకొని అదే రకంగా వస్త్రాన్ని కప్పుకున్నాడు. మరణ సమయము ఆసన్నమైంది. యమధర్మరాజు చేత పాసాన్ని ధరించి ఆ శిల్పి కోసం వచ్చాడు. అయితే అక్కడ 10 మంది శిల్పులు పరుండుండినట్లు గమనించాడు. ఒక్కొక్క శిల్పం మీద వస్త్రాన్ని తొలగించి చూస్తుంటే అందరూ ఒకటిగానే కనిపించారు. ఇందులో ఆయుష్ తీరిపోయిన శిల్పి ఎవరా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎంత ఆలోచించినా ఆయనకు బోధపడడం లేదు. ఒకరికి బదులు మరొకరి మెడలో పాసాన్ని వేయడం తన వృత్తి ధర్మానికే కళంకం. తనకున్న సమవర్తి అనే పేరు తొలగిపోతుంది. అందువల్ల అందరినీ మరొకసారి పరికించి చూచి తిరిగి వెళుతూ వీడెవడో కానీ అన్నింటినీ ఎంతో నైపుణ్యంతో జీవకళ ఉట్టిపడేటట్లుగా చక్కగా చెక్కాడు, కానీ ఒక్క పొరపాటు చేశాడు అని పెద్దగా అన్నాడు. ఆ మాట వినడంతోనే విగ్రహాల మధ్య పడుకున్న శిల్పి అమాంతంగా లేచి, ఏమిటయ్యా ఆ పొరపాటు అన్నాడు. నీవు లేవడమే ఆ పొరపాటు అని యమధర్మరాజు అతని మెడలో యమపాసాన్ని వేసి ప్రాణాలు గైకొనిపోయాడు. ఆ శిల్పి కొద్దిసేపు ఆగితే ప్రాణాలు దక్కేవి, కానీ దేహాభిమానం అతన్ని వీడలేదు. నేను ఇంతటి గొప్ప శిల్పినే, నేనేం పొరపాటు చేశాను అనే అభిమానం పొడుచుకొచ్చింది. లేచాడు, పోయాడు. దేహాభిమానమే అతడిని కొంప ముంచింది, అతడి ప్రాణాలు తీసింది. కాబట్టి మనము మానవులమైన వాళ్ళు ఎంత తెలివైన వారైనప్పటికీ ప్రకృతి ధర్మాన్ని, న్యాయాన్ని మనము అనుసరించే పోవాలి అనే విషయము ఈ శిల్పి కథ ద్వారా తెలుస్తున్నది. దేహాభిమానం కలవారు ఈ దేహమే నేను అనే భావంతో నేను అనే అహంకారాన్ని కలిగి ఉంటారు. ఈ దేహానికి సంబంధించిన వారిని నావారు అని, ఈ దేహానికి సంబంధించిన వాటిని నావి అనే మమకారాన్ని కలిగి ఉంటారు. ఈ అహంకార మమకారాల కారణంగానే జీవితంలో ప్రశాంతతను పోగొట్టుకొని మనసును అనవసరమైన ఆందోళనకు, ఉద్రేగాలకు లోను గావించుకొని అశాంతిని, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు. అర్జునుడు యుద్ధరంగంలో ప్రవేశించి ఈ అహంకార మమకారాల వల్లనే విషాదానికి లోనయ్యాడు. కర్తవ్య విముఖుడు అయ్యాడు. వలవలా ఏడ్చాడు. దుఃఖాన్ని కొని తెచ్చుకున్నాడు. లోకంలో సాధారణంగా అందరూ ఈ అహంకార మమకారాలకు లోనవుతూ ఉంటారు. అందుకే నిర్గుణోపాసన అనేది కష్టతరమవుతున్నది. ఈ దేహ తాదాత్మ్యమే మనకు ఉన్న పెద్ద దోషము. ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించిన అనేక మంది సాధకులు జపధ్యానాలు, ఉపాసనలు చేసినప్పటికీ మంచి ఫలితాన్ని పొందలేకపోవడానికి కారణం ఏమిటి? ఈ దేహాభిమానమే, దేహ తాదాత్మ్యమే, దేహమే నేను అని భావించే అహంకారమే. క్షేత్రాన్ని శుద్ధం చేయకుండా, పొలాన్ని సరిగా దున్ని తయారు చేయకుండా విత్తనాలు చల్లితే ఏమి ప్రయోజనం? పునాది గట్టిగా వేయకుండా 7 అంతస్తుల మేడ కడితే అది ఎంతకాలం ఉంటుంది? అలాగే అంతరంగంలోని దేహాభిమానం తొలగకుండా పరమాత్మ యందు మనసు నిలుపుదామని ప్రయత్నిస్తే నిలుస్తుందా? నిలవదు. కనుక ముందుగా దేహాభిమానాన్ని వదలాలి. ఆ దోషం తొలగితే కానీ నిర్గుణ ఉపాసన కుదరదు. అప్పటిదాకా సగుణోపాసన, సాకార ఉపాసన శ్రేయస్కరం మానవులకు అని శ్రీకృష్ణ భగవానుడు సాకార ఉపాసన గురించి చెప్పిన ఇది సగుణోపాసన, నిర్గుణోపాసన 2 కూడా సమర్థించారు. కానీ వీటిలో సగుణోపాసన మానవులకు త్వరితంగా
ఉన్నత లక్ష్యాన్ని చేకూరుస్తుందని తెలియజెప్పారు. మరి ఒక సంచికలో దీనికి సంబంధించిన మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.